ఒకసారి ఈ కామెంట్స్ చూడండి. అందరూ రోడ్ మ్యాప్ అండ్ రిసోర్స్ అని అడుగుతున్నారు. కానీ రోడ్ మ్యాప్ ఎప్పుడో రెడీ చేసిన. బట్ ఎందుకు చేంజ్ చేయాలంటే ఇన్ని రోజులు అయితే మనకి అకాడమిక్ ఇయర్ అంటే మనకైతే కాలేజెస్ ఉంటాయి. మన కాలేజ్ అసైన్మెంట్స్, రికార్డ్స్, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అనుకుంటా, ఎగ్జామ్స్ అనుకుంటా. సో మనకు టైం అక్కడనే అయిపోతది. మళ్ళీ మనకైతే కొత్తగా నేర్చుకునే టైం ఉండదు. ఎట్లా అంటే మనం స్టార్ట్ చేసినామంటే కన్సిస్టెన్సీగా ఉండాలి. అంటే అయిపోగొట్టాలి ఎంతైనా. మధ్యలో అవి మళ్ళీ ఎగ్జామ్స్ వచ్చినాయని, మిడ్ వచ్చింది, సెమ్ వచ్చిందని ఆఫ్టర్ అక్కడితోనే బ్రేక్ అవుతుంది. సో అందుకోసం నేను సెండ్ చేయలేదు. జస్ట్ మీరు ఫాలో చేసి పీడిఎఫ్ అని కామెంట్ చేయండి. నేను పీడిఎఫ్ అయితే సెండ్ చేస్తా. అందులో ఏమేమి ఉంటే నేను యూజ్ చేసిన రిసోర్సెస్ అండ్ ప్రాజెక్ట్స్, యూట్యూబ్ లింక్స్ అండ్ ఏమేమి టూల్స్ యూజ్ చేసాను అన్ని అందులో ఉంటాయి. జస్ట్ మీరు ఫాలో చేసి లింక్ అని కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీకు ఆ రిసోర్సెస్ నచ్చకపోతే జస్ట్ యూట్యూబ్ లోకి వెళ్ళి మీకు కావాల్సిన కాన్సెప్ట్ అయినా టాపిక్ అయినా సెర్చ్ చేయండి. మీకు యూట్యూబ్ లో చాలా వీడియోస్ వస్తాయి. ఆర్ఎల్స్ మన గూగుల్లో వెళ్ళినా మనకి పీడిఎఫ్స్ ఆర్ పీపీటీస్ వస్తే మీరు అక్కడి నుంచే నేర్చుకోవచ్చు. నా రిసోర్స్ మీద డిపెండ్ కమ్మని చెప్పట్లే, బట్ ఒక స్టెప్ వైజ్ ఉంటుందని జస్ట్ రోడ్ మ్యాప్ అయితే ఫాలో అవ్వమని చెప్తున్నా. బట్ అందులో ఉన్న రిసోర్సెస్ మీకు నచ్చకుంటే యూట్యూబ్ లో వెళ్ళి చూడండి. మీకు చాలా వీడియోస్ వస్తాయి. అందులో నుంచి ఒకటి పిక్ చేసుకొని కన్సిస్టెన్సీగా డైలీ ఒక 1 అవర్ నెక్స్ట్ ఒక 1 అవర్ ప్రాక్టీస్ చేయండి. ఇట్స్ మోర్ దెన్ అయినా. ఇంకా మే ఇంకొక 15 డేస్ ఉంది. జూన్ ఒక 30 డేస్, ఆల్మోస్ట్ 45 డేస్ ఉంది. ఒక 30 డేస్ మీరు కాన్స్టాంట్ గా చేసిన ఆల్మోస్ట్ మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది మన స్టాక్ మీద. సో జస్ట్ ఫాలో చేసి పీడిఎఫ్ అని కామెంట్ చేయండి, నేను మీకు సెండ్ చేస్తాను.